సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మామిడి పళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి అంటే కనుక మ్యాంగో అనే చెప్తారు. సో మ్యాంగోకి సంబంధించి చాలా రకాలు ఉన్నా కూడా మార్కెట్లో మనకి తెలిసినవి కొన్ని రకాలు మాత్రమే. అవి మాత్రమే వాటి ఫీడ్బ్యాక్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది, వాటిని టేస్ట్ చేసి ఉంటాం కాబట్టి సో మార్కెట్కి వెళ్ళినా కూడా మనం జనరల్గా మనకు తెలిసిన రకాలు అడిగి కొనుక్కొని తీసుకుంటూ ఉంటాం. ఇంకాస్త బాగా మ్యాంగో ప్రియులు అయితే కనుక బేరం ఆడి మరీ కొనుక్కుంటూ ఉంటారు. సో ఇది పక్కన పెడితే మ్యాంగో మేళా వైజాగ్లో జరుగుతోంది. ఇక్కడ ఫ్రూట్స్ అవైలబిలిటీతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు మియాజాకి మ్యాంగో కోసం చాలా ఫేమస్గా పాపులర్గా దానికి చాలా డిమాండ్ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మన వైజాగ్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంది అని చెప్పడానికి ఈ మ్యాంగో మేళాలో మియాజాకి మ్యాంగో ఫ్రూట్ కోసం ప్రమోట్ చేస్తున్నారు. సో మరి వీళ్ళు మనకిస్తున్న అవైలబిలిటీ ప్రైస్ ఏంటి, అసలు మియాజాకి రకానికి ఎందుకు అంత డిమాండ్ ఉంది, పర్టికులర్గా అది చాలా అంటే డిమాండ్ కొద్ది సప్లై అంటారు కదా, సో దానికి అంత డిమాండ్ వెనుకతల కారణాలు ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. సో మియాజాకి మ్యాంగో ఫార్మింగ్ చేస్తున్నారు కదా మీరు, ఎక్కడండి? లైక్ ఇది మనకి ఎస్కోట నుంచి అరకేలో రూట్ లో లైక్ 250 acres లో అనేది దీన్ని మనం కల్టివేషన్ అనేది చేస్తున్నాం. సో నాట్ ఓన్లీ మియాజాకి బట్ వేరే కూడా మేము ప్లాంటేషన్ చేస్తున్నాం. బట్ ఆ ప్రపంచంలో ద కాస్ట్లీయెస్ట్ మ్యాంగో మియాజాకి కాబట్టి సో ఫస్ట్ ప్రమోషన్ అనేది మన వైజాగ్ లో అనేది మేము స్టార్ట్ చేసాం అనమాట. సో మియాజాకి అనేది యాక్చువల్గా ఏంటంటే జపాన్ లో పెరిగే బ్రీడ్ అండి ఇది. సో జపాన్ లో ఏంటంటే సో మియాజాకి అనేది ఒక చిన్న విలేజ్ అనమాట. సో అక్కడ జపాన్ అనేది వాళ్ళ ఆ విలేజ్ కి దాన్ని ఏమంటారు ప్రోత్సహించడానికి లైక్ దీని కాస్ట్ అనేది ఏంటంటే సో బిడ్డింగ్ కాస్ట్ లో పెడుతుంది అనమాట. సో హైయెస్ట్ సేల్ అనేది 2.75 lakhs అనేది అంటే హైయెస్ట్ గా వెళ్ళింది సేల్. సో దాని వల్ల ఏంటంటే అక్కడ ఉన్న విలేజర్స్ కి కానీ లేదంటే రైతులు కానీ ఎంకరేజ్ చేయడానికి సో ఇది అనేది ఓన్లీ ఆ సాయిల్ లోనే పెరుగుతుంది, ఇంకెక్కడ సాయిల్ లో కూడా పెరగదు. ఎందుకంటే సో దానికి సర్టెన్ టెంపరేచర్ అనేది కానీ లేదంటే సాయిల్ టెస్టింగ్ కానీ లేకపోతే వాటర్ pH లెవెల్స్ అని సో ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. కానీ మియాజాకి అనేది పర్ఫెక్ట్ షేప్ కానీ సైజ్ కానీ టేస్ట్ కానీ మనకి విరివిగా దొరికే మిగతా రకాలలాగా మియాజాకి అనేది అంత బాగా పెరగదు అనమాట. సో ఎందుకంటే మియాజాకి పెరగాలంటే సో సర్టెన్ క్లైమాటిక్ కండిషన్స్ కానీ సాయిల్ కానీ దానికి కావాల్సిన pH లెవెల్ వాటర్స్ కానీ ఇస్తే కానీ సో మియాజాకి అనేది దాన్ని పండుతుంది. సో లైక్ వీఆర్ హ్యాపీ దట్ మా ఫీల్డ్స్ లో మా ఫార్మ్స్ లో లైక్ మియాజాకి పెరుగుతుంది. లైక్ సో వీ డిడ్ నెంబర్ ఆఫ్ సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ ఇవన్నీ చేయగా లైక్ సైంటిస్ట్స్ గేవ్ అస్ పాజిటివ్ రిపోర్ట్ దట్ మియాజాకి అనేది మీ ఫామ్ లో పెరుగుతుంది అన్నారు. సో వీఆర్ హ్యాపీ అండ్ ప్రెసెంట్ సో వీఆర్ సీయింగ్ ద లైవ్ ఫ్రూట్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు అక్కడ సాయిల్ ఆ కెపాసిటీని మీరు క్రియేట్ చేశారా, ఆల్రెడీ అక్కడ ఉంది మియాజాకి రకాన్ని మనం పండించడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందని మీరు ముందు ఎట్లా ఐడెంటిఫై చేశారు? సో ప్రెజెంట్లీ ఏంటంటే లైక్ వి సా ద ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ సాయిల్ ఈ ఫ్రూట్ అనేది పండుతుందో లేదా అని సో ఏదైతే మా సైంటిస్టులు ఉన్నారో సో వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఏదైతే వాటర్ ఉందో సో రివర్ ఫ్లోటింగ్ వాటర్ మేము చేయించామండి. సో చేయించిన తర్వాత లైక్ మాకు దీని నుంచి మేము సైంటిస్టులు తీసుకొచ్చాం, వాళ్ళు సాయిల్ టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేశారు. సో దే ప్రూవ్డ్ దట్ ఇక్కడ మియాజాకి పెరుగుతుందని చెప్పేసి అన్నారు. సో మేమేం చేసామంటే సో మేము స్టార్టింగ్ లో ఏంటంటే ఈ ప్లాంట్ అనేది మేము జపాన్ నుంచి మేము తెప్పించుకున్నాం. సో జపాన్ నుంచి తెప్పించుకున్న తర్వాత సో వీ డిడ్ ఏ ట్రయల్. సో ట్రయల్ లో ఏంటంటే లైక్ మాకు ఫ్రూట్స్ అనేవి చిన్న దొరికింది. సో అప్పటి నుంచి ఏం చేసామంటే సో మేము తెప్పించుకుని ఎక్కడ మేము అంటు కట్టుకుంటున్నాం అనమాట. సో లైక్ నాకు ప్రతిసారి జపాన్ నుంచి తెప్పించుకుంటే ఇట్స్ నాకు కొంచెం కాస్ట్ ట్రావెలింగ్ అనే అవుతుంది. సో ప్రెజెంట్ ఏంటంటే లైక్ మాకు తెలిసిన సైంటిస్ట్ లో ఒక గోల్డెన్ ఫ్రూట్ లాగా క్రియేట్ అయింది జపాన్ లో అక్కడ రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి ఆప్షన్ లో లైక్ ఇప్పుడు రీసెంట్ గా 2 months బ్యాక్ మహారాష్ట్రలో లైక్ ఇదే ఫ్రూట్ సింగిల్ ఫ్రూట్ అనేది 10,000 కి వెళ్ళింది. సో 1 ఫ్రూట్ లైక్ 6 months లో కూడా 6 months బిఫోర్ విజయవాడలో లైక్ ఇలానే ఫ్రూట్స్ మేళ అయితే సో మియాజాకి బిడ్డింగ్ లో కూడా సో 10,000 కి ఒక ఫ్రూట్ వెళ్ళింది. మరి ఇంత ఎక్స్పాన్సివ్ ఫ్రూట్ ని మీరు ఇక్కడ మీ ఫామ్ లో పండించి అవైలబిలిటీ మన దగ్గర కూడా ఉంది, అవైలబుల్ ప్రైస్ లో ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు? సో లైక్ మార్కెట్ లో దీని వాల్యూ వచ్చేసి లైక్ ఎవరైతే లైక్ సెనటరీస్ కానీ సెలబ్రిటీస్ కానీ సో వాళ్ళకి యాంటీ హైజీనిక్ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళు యంగ్గా ఉండడానికి ముడతలు రావడానికి ఈ ప్రాపర్టీస్ అనే గురించి వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్
వైజాగ్లో ఏంటంటే లైక్ విత్ ఆల్ గుడ్ గోస్ గుడ్ లైక్ మేము ఏంటంటే లైక్ 2700కి ప్రైస్ లాంచ్ చేయొచ్చు అని ఒక చిన్న దీంతో మేము ఉన్నాం అనమాట. సో లైక్ వీ హ్యావ్ టు 2700కి మేము లాంచ్ చేస్తామా లేదనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. బట్ వీఆర్ హోపింగ్ ఫర్ ద ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మియాజాకి తినొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ మీద మేమైతే ఉన్నాం. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మీరు చెప్తున్నట్టు అసలు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు కొంత హై ప్రొఫైల్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు? సో మిగతా మీ ఫార్మింగ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు కదా, దీనికి ఎక్స్ట్రా కేరింగ్ ఏమైనా అవసరం అవుతుందా? ఎక్స్ట్రా కేరింగ్ అంటే మేడం ప్రెజెంట్ కావాల్సింది ఏంటంటే సాయిల్ అనేది ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా లైక్ దీనికి ఏంటంటే ఫ్రీక్వెంట్గా వర్షం పడుతూ ఉండాలి. లైక్ ఏదైతే మనం pH వాటర్ అనేది ఏదైతే ఇస్తామో వాటర్ అనేది ఏంటంటే మనకి 6 pH లెవెల్ అబవ్ ఇవ్వాలి. అలా ఇస్తేనే దీనికి ఏంటంటే వాటర్ కంటెంట్ అంటే ఎక్కువ ఉండేసి దీంట్లో ఉండే ఏవైతే విటమిన్స్ ఉంటాయో లేకపోతే ప్రోటీన్స్ ఉంటాయో ఇవన్నీ దీనికి వస్తాయి. సో అప్పుడు ఏంటంటే లైక్ హెల్త్ బెనిఫిట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. లైక్ డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా లేదంటే స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం చూస్తూ ఉంటాం లైక్ సెలబ్రిటీస్ 60 ఏజ్ ఉన్న కూడా దే లుక్ లైక్ 30-40 లాగా ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ హైజీనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో దానివల్ల దీని ప్రైస్ అనేది హెవీగా ఉంటుంది మార్కెట్లో. సో బయటికి చూడటానికి మాత్రం కంపారిటివ్లీ మిగతా ఫ్రూట్ కన్నా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మీరు అనొచ్చు కాస్ట్ కూడా అంతే ఉంది కదమ్మా అని, రైట్. సో ఇది మనకి టాయ్ ఫ్రూట్స్ లాగా అనిపిస్తోంది, అంటే లైక్ మనకు డెకరేషనల్గా కొన్ని ఫ్రూట్స్ మార్కెట్లో ఉంటాయి కదా, చూడటానికి అలా ఉంది దీని లుక్. ఒకసారి పీల్ చేద్దాం, పీల్ చేసినాక ఇన్సైడ్ టేస్ట్ చేస్తాను, ఒకసారి అది మనం చూపిద్దాం. సో ఒకసారి పీల్ చేస్తే ఇన్సైడ్ ఎలా ఉంది అనేది కూడా మీకు డీటెయిల్గా మనం ఇచ్చేద్దాం ఇన్ఫర్మేషన్. సో ఇది ఎట్లా ఉంటుంది, స్వీట్ ఎట్లా? ఇది స్వీట్నెస్ అనేది లైక్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చా? యా. సో మెయిన్లీ ఏంటంటే ఇంపార్టెంట్ పాపం. లైక్ ఏంటంటే ప్రతి డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మీరు మామిడి పండు తినొద్దు, మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అంటారు. కాకపోతే మియాజాకి మ్యాంగో అనేసి అనేది తినొచ్చు. సో ఎందుకంటే దీనిలో స్వీట్ లెవెల్స్ అనేది 16 TSS ఉంటుంది. సో అబవ్ ఉన్న దీన్ని తింటే మాత్రం షుగర్ పేషెంట్స్ అనేది ఇచ్చేస్తారు. ఎందుకంటే స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ ఐ మీన్ వాటి 100% తీసుకోవచ్చు. అందులో దీంట్లో ఇన్సులిన్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ఇన్సులిన్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది లైక్ షుగర్ వాళ్ళు తిన్నా కూడా అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. మంచి కలరింగ్ తో ఉంది. బయట ఏదైతే మనం రెడ్ కాంట్రాస్ట్ లో కనబడుతుంది, ఇన్సైడ్ ఎల్లో. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఒక పీస్. గుడ్. అంటే మిగతావి తిన్న వెంటనే ఒక స్వీట్నెస్ మనకి అనిపిస్తూ ఉంటుంది. తిని వెంటనే చెప్పొచ్చు డయాబెటిక్ వాళ్ళు ఉన్నా కూడా ఒక పీస్ వాళ్ళకి షేర్ చేయడానికి కూడా మనం ఏమాత్రం జంకాల్సిన అవసరం కూడా లేదండి. అంత స్వీట్ గా లేదు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఓకే మ్యామ్. సో ఇది మనకి అరకులో ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఎస్కోట లాంటి ఏరియాలో, సో అక్కడ అనువైన ప్రాంతంలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత మనకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మియాజాకి మ్యాంగోకి ఎంత డిమాండ్ ఉందో ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రూట్ అందించాలి అనే కాన్సెప్ట్తో 2,700 రూపాయలు కేజీకి ఛార్జ్ చేస్తూ అవైలబిలిటీ చేస్తున్నారు. సో ముందు మియాజాకి టేస్ట్ కానీ కలర్ కానీ దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చూపించడానికి మ్యాంగో మేళాలో వీళ్ళు ఒక స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. రైట్, సూపర్గా ఉంది టేస్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు